హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి మీరు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. జస్ట్ ఇప్పుడే వచ్చాను. ఈరోజు డేట్ వచ్చేసి జూలై 29, ఈవినింగ్ 6:40 అవుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, ప్రతి వీడియోలోనూ మీరు డేట్ అండ్ టైం ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి. దానికి ఒక రీజన్ ఉందండి. ఏంటంటే ఈ వీడియోస్ నేను ఇప్పుడు చేస్తున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకున్నప్పుడు ఈరోజు పలానా టైంలో పలానా డేట్లో ఇది చేశాను నేను అని జస్ట్ కొంచెం మెమరబుల్గా ఉంటుందన్న ఉద్దేశంతో నేను డేట్ చెప్తున్నాను. అయితే గుర్తున్నంత వరకు చెప్తాను, ప్రతి వీడియోకి చెప్తాననేం కాదు. గుర్తుంటే పక్కా చెప్తాను, గుర్తు లేకపోతే లేదు అంతే. సో అది. అండ్ ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానండి. నేనున్నాను మేడ పైన. అండ్ మా అమ్మ నా కోసం కొన్ని వెరైటీస్ చేశారు. చేయడం అంటే ఎక్కువ ఏం కాదు, కొన్ని చేశారు, కొన్ని పెట్టారనమాట. అవి ఏంటనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ రేపొద్దున్న నేను అమ్మ వాళ్ళ ఇల్లు ఎలా ఉందనేది ఖచ్చితంగా చూపిస్తాను. రేపొద్దున్న అంటే ఈ వీడియోకి మీకు కంటిన్యూషన్ అనేది వస్తుంది. అండ్ అయితే రెంట్ హౌస్లో ఉంటున్నారు. సో అయినా కూడా అది చూపిస్తాను మీకు ఎలా ఉంది అని చెప్పేసి. రేపొద్దున నాకు కొంచెం పని ఉందండి, అందుకే వచ్చాను విత్ స్కూటీ. ఫస్ట్ టైం వచ్చాను. అంటే స్కూటీ డ్రైవ్ చేయడం వచ్చి, కానీ నేను ఎప్పుడు ట్రాఫిక్లోకి వేసుకెళ్ళలేదండి. కొంచెం భయం అనమాట. బట్ లాస్ట్ టైం మొన్న మా హస్బెండ్ వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం ట్రాఫిక్లో నాకు కొంచెం అలవాటు చేశారు, ఎలా డ్రైవ్ చేయాలి ఏంటని చెప్పేసి. సో అందుకని నేను ఇప్పుడైతే వచ్చేసాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ జర్నీ అండి, అంత దూరం ఏం కాదు. వచ్చేసాను అనమాట, బాగానే వచ్చాను. అంటే రేపొద్దున నేను అమ్మని తీసుకుని తణుకు వెళ్ళాలి, చిన్న పని ఉంది. సో అది చూసుకుని రేపు ట్యూస్డే కాబట్టి రేపు వెళ్ళకూడదు కాబట్టి వెన్స్డే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళిపోతాను. అండ్ కిందకి వెళ్ళి నేను మీకు అమ్మ నా కోసం ఏమి కొన్నారు, ఏమి చేశారనేది నేనైతే మీకు ఇప్పుడు చూపిస్తాను. అండ్ ఇవేనండి అమ్మ చేసినవి. ఇదేంటంటే తాటి రొట్టె అంటారు కదండి. ఇప్పుడు సీజన్ కదా, తాటి రొట్టె, తాటి గారెలు అవన్నీ వేసుకుంటారు కదా. సో అమ్మ చేశారు ఇది తాటి రొట్టె ఇంకా తాటి గారెలు రెండూ చేశారనమాట. ఇష్టం అంటే మరీ అంత ఇష్టం అంటే అంత ఎక్కువ తినను, ఇష్టమే, కొంచెం తింటాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి చకోడీలు ఇంకా అప్పడాలు అనమాట. ఇవి బయట తీసుకున్నారు. ఇవి కూడా నాకు చాలా ఇష్టము, వచ్చినప్పుడల్లా తీసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి బిస్కెట్స్. ఈ బిస్కెట్స్ ఏంటంటే అండి, భీమవరం వెళ్ళే రూట్లో కుముదవల్లి అని ఒక ఊరు ఉంటుందన్నమాట. అక్కడ మీనా కంపెనీ ఉంటుంది. సో అక్కడ ఇవి బిస్కెట్స్. దీంట్లో మైదా కలపరని చెప్పి, అంటే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదండి, పైన రాస్తాడు కదా, దాంట్లో మైదా ఏమీ రాయడు, ఓన్లీ వెట్ ఫ్లోర్ అంటే గోధుమపిండి ఒకటే రాస్తాడు. సో అందుకని నేను ఇవి మా బేబీకి కూడా వేస్తూ ఉంటాను. సో ఇవి వచ్చేసి తాటిగారులు. అండ్ అది వచ్చేసి విత్ చాయ్ నాకు చాలా ఇష్టం అనమాట. ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? ఈరోజు వచ్చేసి జూలై 30 ఆఫ్టర్నూన్ 2:40 అయ్యిందండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను అమ్మ వాళ్ళ ఇంటికి పని మీద వచ్చానని చెప్పి. సో పని అంటే పెద్ద చెప్పుకోవడం పని ఏమీ కాదండి. ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ పిన్ని గారు అమ్మాయి, అంటే నాకు ఆడబడుచు వరుస అవుతారనమాట. సో నిన్న బాబు పుట్టాడు చూడడానికి అని చెప్పేసి వెళ్ళాము, అమ్మతో కలిసి వెళ్ళాను. ఎందుకంటే అత్తయ్యలు ఆల్రెడీ వెళ్ళి చూసి వచ్చేసారండి. సో నేను వెళ్దామని చెప్పి. అమ్మ ఎందుకు వెళ్ళడం అంటే, నాకు 2 సైడ్స్ నుంచి ఆడబడుచు అని చెప్పాను కదా, అమ్మ వాళ్ళ సైడ్ నుంచి రిలేటివే, అండ్ అమ్మకేమో చెల్లెల వరుస అవుతుందన్నమాట. సో 2 సైడ్ నుంచి నాకు రిలేటివ్ అనమాట. అందుకని చెప్పి అమ్మ కూడా వెళ్తానంది. సో ఇక్కడికి వచ్చానమాట. ఏంటంటే స్కూటీ మీద వచ్చాను. స్కూటీ కొంచెం అలవాటు అయినట్టు ఉంటుంది అని చెప్పేసి, అంటే నేను ఎప్పుడు ట్రాఫిక్లోకి వేసుకెళ్ళలేదండి. సో కొంచెం అలవాటు అయినట్టు ఉంటుంది, ప్లస్ అమ్మని తీసుకెళ్ళినట్టు కూడా ఉంటుంది కదా అని చెప్పేసి ఇటు వచ్చానమాట. పొద్దునైతే వెళ్ళొచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి 2:40 అయింది. వచ్చిన తర్వాత ఫుల్గా భోజనం చేసేసాము. అమ్మమ్మ ఉన్నారు ఇంటి దగ్గర. వచ్చేసరికి వంట చేసేసారు. సో తినేసామన్నమాట. ఇంకా నిత్య వచ్చి ఆడుతుంది, ఇంకా పడుకోలేదు. వచ్చినప్పుడు బైక్ మీద కొంచెం పడుకున్నదండి. సో అందుకని ఇంకా పడుకోబెట్టలేదు దాన్ని. ఇంకా ఏంటంటే నేనైతే ఇప్పుడు స్టెప్స్ మీద కూర్చున్నానండి. నేను మీకు నిన్న ఆల్రెడీ చెప్పాను కదా, అమ్మ వాళ్ళది రెంట్ హౌస్ అని చెప్పేసి. సో అది. అండ్ వచ్చేసిన తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. ఈ డ్రెస్తో అయితే వెళ్ళలేదు, సారీ వేసుకుని వెళ్ళాను. అంటే రిలేటివ్స్ కదా, అంత బాగోదని చెప్పేసి సారీ వేసుకుని వెళ్ళాను. రేపు మార్నింగ్ వెళ్ళిపోతాను, ఎందుకంటే రేపొద్దున అమావాస్య అంట. ఎస్, రేపు కాదు, గురువారం యాక్చువల్గా అమావాస్య. బట్ రేపు మధ్యాహ్నం నుంచే వచ్చేసింది అమావాస్య. ఏ టైం నేను చూడలేదు, కానీ ఒకసారి క్యాలెండర్ చూసి టైం చూసి దాన్ని బట్టి నేను వెళ్ళిపోతాను. అమ్మ వాళ్ళ ఇంటికి చాలా రేర్గా వస్తానండి, ఎప్పుడో కానీ రాను, చాలా తక్కువ. మా హస్బెండ్ ఇక్కడ ఉండరు, మీ అందరికీ తెలుసు కదా, తను ఐటీ పీపుల్ వర్క్ చేస్తారు, అక్కడే ఉంటారని చెప్పేసి.
ఎందుకు అని అంటే నాకు ఎందుకో అక్కడే ఎక్కువ ఇష్టము, అంటే అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఇష్టపడతాను. అది ఎందుకనేది తెలీదు. ఎప్పుడు స్టార్టింగ్ నుంచి కూడా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉంటాను. యాక్చువల్లీ ఇక్కడ ఉండేది తక్కువ, ఇక్కడ అంటే హస్బెండ్ దగ్గర ఎక్కువ ఉంటాను. ఇక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటానన్నమాట. ఎప్పుడో ఒకసారి వస్తాను, ఇక్కడ ఉండబుద్ది కాదు, అసలు ఎందుకు అర్థం కాదు. అందరూ అదే అంటారు, నీకు అంత రివర్స్, ఎవరైనా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉండడానికి ఇష్టపడతారు, అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర తక్కువ ఉండడానికి ఇష్టపడతారని. బట్ ఎందుకో తెలియదండి, అక్కడే ఎక్కువ ఉంటాను. మెయిన్ రీజన్ ఏంటంటే అమ్మ కంటే కూడా నాకు అత్తయ్యతోనే ఎక్కువ ప్రతి విషయం చెప్తానమాట. ఏ టు జెడ్ అన్నీ చెప్పేస్తాను. అంటే రేపొద్దున ఏదైనా అంటారేమో చేస్తారేమో అని ఆలోచించను, చెప్పేస్తాను, ఏదున్నా చెప్పేస్తాను. చాలా ఫ్రీగా ఉంటాను. ఎప్పుడైనా ఒక్కొక్కసారి చిన్న గొడవ అవుతూ ఉంటుంది, చిన్నగా, అది కామన్ కదా, అది అలాంటివి ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయండి. లేవని చెప్తే అది ఇంక అసలు ఏమంటారు, లేవని చెప్పలేము కూడా, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే అత్తయ్యకి నాకు మధ్య కామన్గా ఉంటాయండి చాలా మట్టుకి. ఏంటంటే నేను అనుకుంటాను, ఆవిడ అనేస్తూ ఉంటారు, లేదంటే ఆవిడ ఏదైనా అనుకుంటూ ఉంటారు, నా మనసులోంచి వచ్చేస్తూ ఉంటుంది. సో అలా జరుగుతూ ఉంటుంది. సో అంతే, మధ్యలో ఏదైనా మిస్అండర్స్టాండింగ్స్ అలాంటివి అవుతూ ఉంటాయి, అది కామన్ అనమాట. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, సో అలాంటివి ఉంటాయి కూడా. ఉంటేనే దాన్ని లైఫ్ అంటారు కదా. సో అది ఎందుకు నాకు మీతో షేర్ చేయాలనిపించిందండి, సో అందుకే చెప్తున్నాను. సో అది. అండ్ ఇందాక చెప్పినట్టుగానే అమ్మ వాళ్ళతో కంటే కూడా అత్తయ్యతోనే ఎక్కువ క్లోజ్గా ఉంటాను. మావయ్యతో అయితే ఇంక చెప్పనవసరం లేదండి. అంటే మా డాడీ కంటే ఎక్కువ అనుకుంటాను. ఏంటంటే భోజనం చేసినప్పుడు కానీ, టిఫిన్ చేసినప్పుడు కానీ, ఎప్పుడైనా సరే అక్కడే కూర్చుంటాను అనమాట. ఎలా అంటే మా మావయ్య గారు ఎదురుగుండా కూర్చోకూడదు, అది రాదు నాకు బ్రెయిన్లోకి. ఓకే మావయ్యే కదా, అంటే మన మావయ్యే కదా, ఆ బ్రెయిన్లో ఉంటాను నేను ఎప్పుడు. సో అలా ఉంటాను. అంటే నాకెందుకో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి చెప్పాలని అనిపిస్తుంది. సో అది. అండ్ సో అయితే మీరు ఇప్పుడు ఇల్లు అయితే చూసేయండి. ఇంక నేను చెప్తూ ఉంటే వీడియో మొత్తం లెంత్ పెరిగిపోతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే బోర్ కొట్టేస్తుంది మీకు. సో వీడియో అయితే ఇక్కడితో స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీకైతే బోర్ కొట్టేస్తుంది. సో ఇల్లు చూపించేసిన తర్వాత ఈ వీడియోని ఎండ్ చేసేస్తానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోని నేను మీతో కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్. హలో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను అమ్మ వాళ్ళ ఇల్లు చూపిస్తున్నానండి. ఇంటి బయట ఇలా ఉంటుంది. చెప్పాను కదా రెంట్ హౌస్ అని చెప్పేసి. సో కింద నుంచి చూపించట్లేదండి, ఎందుకంటే చాలామంది ఉన్నారు, ఇది సెంటర్ అనమాట. సో అందుకని కొంచెం నేను ఇక్కడ నుంచి చూపించేస్తున్నాను. సో ఇది ఎంట్రన్స్, కింద మీకు పెద్ద గేట్ కనిపిస్తుంది కదా, సో ఇది ఎంట్రన్స్. అండ్ ఇక్కడ వచ్చేసి బైక్స్ పెట్టుకోవడానికి. సో ఇటు నుంచి మేము పైకి వస్తాము, ఎందుకంటే మేము పైన ఉంటామన్నమాట. అని చూసారు కదా మా నిత్య. సో ఇటు నుంచి పైకి వెళ్ళిపోతే అది మెయిన్ డోర్ అనమాట. లోపలికి వెళ్ళాక చూపిస్తాను నేను మీకు. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అండి. సో ఎంట్రన్స్ ఏంటంటే ఇది డూప్లెక్స్ అనమాట. ఇది వచ్చి హాల్. ఇలా కిందకి స్టెప్స్ ఉన్నాయి. ఇదేంటంటే కిందకి రెంట్ ఇవ్వలేదండి. యాక్చువల్లీ ఇంటి ఓనర్స్ ఇక్కడ ఉండారనమాట, లండన్లో ఉంటారు. సో కింద మొత్తం ఖాళీ. అండ్ ఇది వచ్చేసి హాల్. చూసారు కదా, కంప్లీట్ హాల్ అండి. హాల్లోనే మేము మొత్తం సామాన్లన్నీ పెట్టుకోవాలి. డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్, టీవీ, ఇంకా అన్నీ ఇంకా హాల్లోనే పెట్టుకోవాలి. ఎందుకంటే మాకు ఈ హాల్ అండ్ ఇది చూసారు కదా, ఈ రూమ్ ఒకటి ఇచ్చారు, బెడ్రూము. అంటే రెండే ఇచ్చారనమాట. అటు సైడ్ ఇంకొక బెడ్రూమ్ ఉంది, అది ఇవ్వలేదు, దాంట్లో వాళ్ళు సామాన్లు పెట్టుకున్నారు. అండ్ కంప్లీట్గా ఇలా ఉంది. అండ్ ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చి బాత్రూము. చూసారు కదా, ఇదేమో అమ్మ బీరువా అనమాట. హలో ఇది వచ్చి అమ్మ బీరువా. అండ్ బెడ్ చూసారు కదా. మా మమ్మీ చాలా నీట్గా చేస్తారండి, చాలా నీట్గా, మెస్సీ అనే పదమే ఉండదు. అండ్ ఇవన్నీ కబోర్డ్స్ అనమాట.
కిందది పోయింది, ఎప్పుడో పోయింది ఇది. సో టోటల్గా బెడ్రూమ్ అయితే ఇలా ఉందండి. నేను ఇప్పుడే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తున్నాను కాబట్టి మీకు ఇంకా కంప్లీట్గా చూపిస్తే ఇంకా వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో చూసారు కదా, కంప్లీట్ బెడ్రూమ్ అయితే ఇది. అండ్ నెక్స్ట్ వచ్చి హాలు. ఈ టెడ్డీ బేర్ ఏమో మా హస్బెండ్ నాకు గిఫ్ట్ ఇచ్చారండి. ఏంటంటే నా పెళ్ళైన కొత్తలో నా ఫస్ట్ గిఫ్ట్ ఏదైనా ఉంది అంటే ఇదే. సో ఇది అనమాట. అండ్ ఈ బాబా ఫోటో ఏమో నేను టైలరింగ్ నేర్చుకున్నానండి, బట్ అంత కాదు. సో అప్పుడు ఏంటంటే బ్లౌజెస్ కుట్టినప్పుడు నాకు 200-300 వచ్చాయి. సో దాంతో నేను ఒక 150 రూపీస్ పెట్టి ఇది కొనుక్కున్నానండి. దీని కాస్ట్ వచ్చేసి 150 రూపీస్. యాక్చువల్లీ ఇది ఫస్ట్ శాలరీ అనుకోవచ్చు. సో ఇది అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకెళ్ళిపోయి పెట్టుకుందాం అనుకున్నాను, కానీ ఏంటంటే దేవుడి ఫొటోస్ తీసుకెళ్ళకూడదు అని చెప్పేసి అంటారు కదా. సో అందుకనమాట ఇది. అన్న ఫ్రిడ్జ్ అమ్మ వాళ్ళది. అండ్ చెప్పాను కదండి దేవుడు ఇక్కడ ఉంటారండి. అండ్ బెడ్రూమ్ ఇంకోటి అన్నాను కదా, ఇదనమాట. ఇది క్లోజ్ చేసి ఉంటుంది, ఓపెన్ అవ్వదు. దీంట్లో వాళ్ళ సామాన్లు ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వంటగది అండి. నేను ఏంటంటే డీటెయిల్గా చూపించను, ఎందుకంటే మమ్మీ వద్దని చెప్పేసి అన్నారు. సో అందుకే చూపించట్లేదు. ఇది వంటగది బయట ఉంటుంది, లోపల కాదు. అంటే ఈ పైన ఏంటంటే వీళ్ళు రెంట్కి ఇవ్వడం కోసం కట్టుకోలేదండి, బట్ దాని తర్వాత ఏంటంటే ఇంటి ఓనర్ ఇస్తున్నారు. సో మాకు బాగానే అనిపించింది, తీసుకున్నాం అనమాట. కొంచెం వంటకి ఇబ్బందే, బట్ తప్పదు కదా. సో ఇదేమో వంటగది కిచెన్ అనమాట. సో కంప్లీట్గా వంటగది అయితే ఇదండి. ఇంకా అటు సైడ్ అక్కడ మీకు బకెట్స్ కనిపిస్తున్నాయి కదా, సో అక్కడ ఇంకా బట్టలు ఉతుక్కోవడమైనా ఏంటి సామాన్లు తోముకోవడం అంతా అక్కడ చేయాలి. అమ్మ అయితే ఇప్పుడు బట్టలు ఉతుకుతున్నాడు, సో అందుకే ఇంకా నేను అటు చూపించట్లేదు మీకు. అండ్ అక్కడ రూమ్ కనిపిస్తుంది కదా, అది ఇదే అనమాట. రెండు ఒకటే. అటు సైడ్ నుంచి కూడా బయటకు రావచ్చు. అండ్ దాని రూమ్ ఆ తలుపుకి అటు సైడ్ పైకి స్టెప్స్ అనమాట. సో ఇలా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇల్లు. సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో మళ్ళీ ఇంకొక వీడియోతో నేను మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.